హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. శరన్నవరాత్రులలో 6వ రోజు అమ్మవారిని కాత్యాయని మాతగా పూజిస్తాము. కాత్యాయని సాధారణంగా 4 చేతులతో సింహంపై స్వారీ చేస్తూ కత్తి మరియు కమలం పువ్వును పట్టుకొని మిగిలిన 2 చేతులతో అభయ మరియు వరద ముద్రలతో రక్షణ మరియు వరాలను ప్రసాదించేలాగా చిత్రీకరించబడింది. ఆమె తరచుగా ప్రకాశవంతమైన బంగారు రంగు, భయంకరమైన కళ్ళు మరియు దైవిక ఆభరణాలతో అలంకరించబడి ఉంటుంది. ఉగ్రంగా ఉన్నప్పటికీ ఆమె ముఖం కరుణామయమైన మరియు రక్షణాత్మక వ్యక్తీకరణను కలిగి ఉంటుంది. భక్తుల తల్లి మరియు రక్షకురాలుగా ఆమె పాత్రను హైలైట్ చేస్తుంది. వామన పురాణం ఆమె సృష్టి యొక్క పురాణాన్ని చాలా వివరంగా ప్రస్తావిస్తుంది. దేవతలు తమ కష్టాల్లో విష్ణువును వెతికినప్పుడు ఆయన మరియు అతని ఆజ్ఞ మేరకు శివుడు, బ్రహ్మ మరియు ఇతర దేవతలు వారి కళ్ళ నుండి మరియు ముఖాల నుండి జ్వాలలను విడుదల చేశారు. దాని నుండి కాత్యాయని ప్రత్యక్షమైంది. 1000 సూర్యుల వలె ప్రకాశించేది, 3 కళ్ళు, నల్లటి జుట్టు మరియు 18 చేతులు. శివుడు ఆమెకు తన త్రిశూలాన్ని, విష్ణువు సుదర్శన చక్రము, వరుణుడు శంఖము, అగ్ని ఒక బాణము, వాయువు ఒక విల్లు, సూర్యుడు బాణాలతో నిండిన అంబుల పొది, ఇంద్రుడు ఒక పిడుగు, కుబేరుడు ఒక గద, బ్రహ్మ ఒక జపమాల, నీటికుండ, కాలం ఒక కవచము మరియు కత్తి, విశ్వకర్మ ఒక యుద్ధ గొడ్డలి మరియు ఇతర ఆయుధాలను ఇచ్చారు. ఈ విధంగా దేవతలచే ఆయుధాలు ధరించి పూజించబడిన కాత్యాయని మైసూర్ కొండలకు వెళ్ళింది. అక్కడ అసురులు ఆమెను చూసి ఆమె అందానికి ముగ్ధులై ఆమెను వారి రాజు మహిషాసురుడికి వర్ణించి చెప్పారు ఆమె గురించి. అతను ఆమెను కోరుకునేవాడు. ఆమెను పొందాలని కోరుతూ ఆమె అతనికి యుద్ధంలో గెలవాలని చెప్పింది. అతను మహిష రూపాన్ని అంటే ఎద్దును రూపాన్ని ధరించి పోరాడాడు. చివరికి దుర్గ తన సింహము నుండి దిగి ఎద్దు రూపంలో ఉన్న మహిషుడి వీపు వైపు దూకి తన లేత పాదాలతో అతని తలపై భయంకరమైన శక్తితో కొట్టింది. అతను తెలివి తక్కువగా నేలపై పడిపోయాడు. అప్పుడు ఆమె తన కత్తితో అతని తలను నరికివేసింది మరియు ఇక నుండి మహిషాసురుడిని చంపిన మహిషాసుర మర్దని అని పిలువబడింది. ఇంకా ప్రాంతీయ ఇతిహాసాలలో ఇంకొక కథ ఇలా చెప్తున్నారు. కొల్హాసురుడి సహాయకుడు అయిన రక్తబీజుడికి ఒక శక్తి ఉంది. దీని ద్వారా భూమిపై చిందిన అతని ప్రతి రక్తపు బొట్టు కూడా అసురుడికి జన్మనిస్తుంది. ఈ శక్తి కారణంగా భైరవుడు రక్తబీజుడిని చంపడం అసాధ్యము అని భావించాడు. కాత్యాయని రక్తబీజుడి రక్తాన్ని భూమిపై పడనివ్వకుండా మింగేసింది. భైరవ సైనికులలో చైతన్యం నింపడానికి ఆమె అమృత కుండను సృష్టించింది. తద్వారా యుద్ధంలో కీలక పాత్ర పోషించింది. కొల్హాపూర్ దక్షిణాన ఉన్న ఈమె ఆలయం దాన్ని గుర్తు చేస్తుంది. మనకి అమ్మవారు ఆధ్యాత్మికంగా ఏం బోధిస్తున్నారు అంటే, మాత యుద్ధంలో మహిషాసురుడిని సంహరించడానికి అవతరించారు. అలాగే మనం కూడా మన లోపల ఉన్న అరిషడ్వర్గాలు ఏమైతే ఉన్నాయో వాటిని జయించడానికి మన అంతర్గత శక్తిని వినియోగించుకోవాలి అని బోధిస్తున్నారు. కాత్యాయని మాత అవతారం చూపించే మరో బోధ ఉన్నత లక్ష్యం కావాలంటే దృఢ సంకల్పం కావాలి అని చెప్తున్నారు. ఆమెను ఆరాధించడం ద్వారా మనలోని కామ, క్రోధ, లోభ, మోహాలన్నిటిని తగ్గించుకోవచ్చు. ఇది మనసు పవిత్రతను తీసుకొస్తుంది. కాత్యాయని మాత ధర్మాన్ని కాపాడడానికి దుష్ట శక్తులపై పోరాడారు. ఇది మన జీవితంలో కూడా సత్యము, ధర్మము, న్యాయం కోసం నిలబడాలని మనకి బోధిస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.